జయంతి ఆ తాళాలిటివ్వు. ఇవ్వండి బాబు, ఇవి పట్టుకో అయ్యా. అయ్యో బాబు, 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 బాబు. బాబు, జయంతి కాస్త ఎక్కడి నుంచైనా నీళ్ళు అందుకోమ్మా. అలాగే అత్తయ్య. ఏంటయ్యా అలా చూస్తూ కూర్చోకపోతే కాస్త సాయం చేయొచ్చు కదా. అమ్మా వాడికి అది అలవాటే, మాకిది అలవాటే. మీరు కొత్త కదా, అలాగే అనిపిస్తుంది. కాస్త ఆగితే అంత మామూలే. మరి మనిషి ప్రాణానికి విలువ ఇవ్వకుండా మాట్లాడకు. పాపం కుర్రాడు చూడు ఎలా అయిపోయాడో. జయంతి త్వరగా రా అమ్మా. వస్తున్నాను అత్తయ్య. ఇవ్వండి అత్తయ్య. బాబు, బాబు, కళ్ళు తెరువయ్యా. లే అయ్యా, లే, జాగ్రత్తగా లే, లే. ఇదిగో ఈ మంచినీళ్ళు తాగు. జాగ్రత్త. మెల్లగా మెల్లగా. అమ్మా వాడు గంజాయి అమ్ముతా తిరుగుతా ఉంటాడు. వాడి సంచి నిండా గంజాయి ఉంటది. పాపం కదా అని వాడికి మనం సాయం చేస్తే వాడికి నీకు లింక్ ఏంటని పోలీసోళ్ళు మనల్ని వేధిస్తారమ్మా. అత్తయ్య అతని మాటలు వింటున్నారుగా, ఇవన్నీ మనకెందుకు చెప్పండి. పదండి పోదాం. ఊరుకో జయంతి, నేను 4 పిల్లల్ని కన్నదాన్ని. గిలగిల ఈ అబ్బాయిలా కొట్టుకుంటూ ఉంటే చూస్తూ వదిలేసిపోవడం నా వల్ల కాని పని. పాపం ఇంత ఇబ్బంది పడుతుంటే ఎవరూ చిన్న సాయం చేయడానికి కూడా రాలేదు. అమ్మా మీ చాలా గొప్ప మనసు అమ్మా. మీరు చాలా మంచోళ్ళమ్మా. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు తల్లి. బాబు, నీకు ఇలాంటి జబ్బున్నప్పుడు బయటికి వచ్చేప్పుడు ఎవరినైనా తోడు తెచ్చుకోవచ్చు కదా. అమ్మా నాకు నేనే తోడమ్మా, అనాథని. నాకంటూ నా వాళ్ళు ఎవ్వరూ లేరు. ప్లాట్ఫామ్పై పుట్టాను, ప్లాట్ఫారం మీదనే పెరుగుతున్నాను. నా కన్నవాళ్ళు, నా వాళ్ళు అనేవారు ఎవరూ లేరమ్మా. రోడ్డు మీద దెబ్బ తగిలిన జంతువుల్ని కూడా కాపాడి చేరదీసే సంస్థలు ఎన్నో ఉన్నాయి. కానీ నువ్విలా ప్రాణాలతో పోరాడుతూ ఉంటే అయ్యో అంటూ నీ దగ్గరకు వచ్చిన వాళ్లే లేరు. ఎందుకో తెలుసా? నువ్వు చేసే పని అలాంటిది. నువ్వు తప్పుడు పని చేస్తున్నావు. తప్పుడు పని చేసే నీకు సాయం చేస్తే వాళ్ళకేం కష్టాలు వస్తాయనని భయపడుతున్నారు. అరే, ఇలాంటి పని చేయడం నీకు అవసరం అంటావా? అమ్మా నాకు ఈ మూర్ఛరోగం ఉండడం వల్ల ఎవరూ నాకు ఏ పని ఇవ్వడం లేదు. అందుకే కడుపు కోసం ఈ పని చేయక తప్పట్లేదు. నువ్వేనైనా చెప్పు, నువ్వు చేసే పని వల్ల ఒక్కళ్ళు కూడా నీ దగ్గరికి రావడం లేదు. నీతో పాటు వాళ్ళని కూడా పోలీసులు పట్టుకెళ్ళిపోతారనేమని భయం. అందుకే సాయం చేద్దామని వాళ్ళ మనసులో ఉన్నా భయపడుతున్నారు. ఈ పని మానేసి వేరే పని ఏదైనా చూసుకోవడం చాలా మంచిది బాబు. నాకు చిన్నప్పటి నుంచి తెలిసింది ఈ పని, వేరే ఏ పని చేత కాదమ్మా. అలా అనుకో, చెయ్యాలనుకుంటే చాలా ఉన్నాయి. 4 బజార్లు ఇంటింటికి పేపర్లు వేసైనా బతకచ్చు, పేపర్లు ఏరుకునైనా బతకచ్చు. కడుపు నింపుకోవడానికి ఏ పని రాదని మాత్రం చెప్పకు. అత్తయ్య ఇక మనం బయలుదేరదామా? అలాగే. ఇదిగో బాబు, ఇది తిను. జాగ్రత్త. మంచిదమ్మా. రండి బాబాయ్ రండి. గోపి, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీతో ఒక విషయం మాట్లాడాలిరా. మాట్లాడాల్సిందేమీ లేదు, నువ్వు వెళ్ళొచ్చు.
అంటే ఇంట్లో జరిగిన విషయం నీకు తెలుసా? అన్నీ తెలిసాయి. ఇందాకే అర్చన ఫోన్ చేసింది. వినడానికే చాలా అసహ్యం వేసింది. వెళ్ళమని చెప్తున్నాగా, వెళ్ళు. రే గోపి, నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావురా? ఇంతకుముందు నువ్వు చాలా తప్పులు చేశావు, కానీ అన్నిటినీ పోన్లే పాపాన్ని క్షమించేశాను. కానీ ఇప్పుడు నువ్వు చేసింది మాత్రం మామూలు తప్పు కాదు. అసలు నువ్విలా చేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. పలానా రంగయ్య కొడుకని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. ఒరే, సత్య ప్రమాణకంగా చెబుతున్నానురా, నేను ఆ పని చేయలేదురా. నన్ను నమ్మరా గోపి. అసలు ఇంతకుముందు నువ్వు చేసిన తప్పులన్నీ నువ్వే చేశానని ఒప్పుకున్నావా? ఇది నువ్వు చేయలేదని నమ్మడానికి? నాన్న, నన్ను మాట్లాడించద్దు, వెళ్ళు. రే గోపి, ఇంట్లో వాళ్ళంతా నన్ను దొంగ దొంగ అని నా మనసు గాయపరిచారురా. నువ్వు వాళ్ళ మాటే సమర్థించి నా మనసు ఇంకా గాయపరచకురా. ఒరేయ్, వాళ్ళు వేసిన గాయానికి నువ్వు మందు వేసి మానిపిస్తావని నీ దగ్గరికి వస్తే నువ్వు ఆ గాయాన్ని పెద్దది చేస్తే ఎలారా? నేను నా కోడలు నగల దొంగతనం చేస్తానురా. ఇంతకంటే అవమానం నాకింకా ఏముందిరా? ఒరేయ్, నేను కడుపుకు అన్నమేరా తింటున్నాను. నువ్వు నమ్మకపోతే ఈ లోకంలో నన్నెవరూ నమ్మర్రా. నిజం చెబుతున్నాను, నేను ఈ దొంగతనం చేయలేదు. నన్ను నమ్మరా. చాలు, ఇప్పటిదాకా నువ్వు చెప్పింది చాలు, నేను విన్నది చాలు. చెప్పిన హరికథలు చాలు. ఇంకా నన్ను మోసం చేయాలని ప్రయత్నించకు. అరే, అసలు నువ్వేం చేసావో నీకేమన్నా తెలుస్తోందా? ఆ అమ్మాయి కొత్తగా మన ఇంటికి వచ్చిన పిల్ల, మన కుటుంబం గురించి ఏమనుకుంటుందని కొంచెమైనా ఆలోచించావా? అసలు తాగడానికి ఎంతకైనా దిగజారుతావా? లేదురా, నేను ఆ పని చేయలేదు. మన కుటుంబ పరువు దిగజార్చలేదు. గోపి, నువ్వు నమ్మాలంటే నేనేం చెయ్యాలిరా? దండం పెడతాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. అదే నాకు నువ్వు చేసే పెద్ద మేలు. ఒరే గోపి. రేయ్ అన్నా, ఆయనకి చెప్తుంటే అర్థం కావట్లేదు, ఇక్కడి నుంచి పంపించు. వెళ్ళండి బాబాయ్. అన్న చాలా కోపంలో ఉన్నాడు, తర్వాత మాట్లాడచ్చు. ముందు మీరు బయలుదేరండి. బయలుదేరండి బాబాయ్. ఒరే వాసు, ఏంటమ్మా ఈ టైంలో వచ్చావేంట్రా? అప్పుడే పని అయిపోయిందా? పర్మిషన్ తీసుకొని వచ్చానమ్మా. పర్మిషన్ తీసుకొని వచ్చావా? ఎందుకురా? నిన్నే కదా సెలవు పెట్టావు. ఈ రోజు పర్మిషన్ ఎందుకు? ఎందుకే నన్ను ఆరాలు తీసి విసిగిస్తావు? నాన్న చేసిన పనికి పాపం రేవతి మనసు ఎంత బాధపడి ఉంటుంది. ఆ బాధ మర్చిపోవడానికే దాన్ని కాస్త జాలీగా అలా అలా బయటికి తీసుకెళ్తే రిలాక్స్ అవుతుందని వచ్చానమ్మా. అదే తప్ప? నిజమేరా వాసు, నా బుర్రకి ఈ విషయం తట్టనే లేదు. రేవతి తీసుకుని సరదాగా అలా తిప్పిరాపో. సరేనమ్మా. రేవతి, నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. నువ్వెలా సంతోషంగా ఉండగలవు? అసలు అన్నిటికీ కారణం నేనే కదూ. నన్ను నమ్మి రావటం వల్లే కదా నీకు ఈ బాధ. అసలు నువ్వు నాకు పరిచయం కాకున్నా, నువ్వు నన్ను ప్రేమించుకున్నా ఈ పెళ్లి జరగకుండా ఉంటే బాగుండేది కదూ. ఇక్కడ ఉంటే నీకు శ్మశానంలో ఉన్నట్టుంది కదూ. ఆయన నీకు మామ, నాకు నాన్న అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. తాగుబోతూ తాగడం కోసం నగలు దొంగతనం చేస్తాడా? ఏం మనసో, చిచ్చి. ఆడపిల్లవి, కనీసం చెవులకైనా ఇవి లేకపోతే ఎలా? నాకెప్పటి నుంచో నీకు బంగారపు దిద్దులు కొనిపెట్టాలని ఆశగా ఉంది. త్వరలోనే ఆ కోరిక కూడా నెరవేర్చుకుంటాను. అందాక ఒట్టి చెవులతో ఎలా ఉంటావు? నేను నిన్ను ఎలా చూడగలను? అందుకే మా ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకొని నీకు ఈ గిల్టు దిద్దులు తీసుకొని వచ్చాను. పెట్టుకోరేవతి. దిద్దులు గిల్టువే గాని నీ మీద నా ప్రేమ 24 క్యారెట్స్ గోల్డ్.
తీసుకో రేవతి. ఏంటి రేవతి ఆలోచిస్తున్నావు? ప్లీజ్ తీసుకో. నువ్వు తీసుకుంటేనే గానీ నా మనసు ప్రశాంతంగా ఉండదు. ప్లీజ్ తీసుకో రేవతి. థ్యాంక్స్ రేవతి. ఎక్కడ నా మీద పాత కోపం మనసులో పెట్టుకొని తీసుకోవేమోనని భయపడ్డాను. పోయింది ఎలాగో పోయిందని ఊరికి వదిలేయకుండా ఈ మాత్రం శ్రద్ధ పెట్టి ఇవైనా తీసుకొచ్చారు. సంతోషం. రేవతి, ఈ దిద్దులు నీకు చాలా అందంగా ఉన్నాయి. ఇవిగో ఈ పూలు కూడా పెట్టుకున్నావు అనుకో, ఇంకా అందంగా ఉంటావు. రేవతి, పొద్దున్న జరిగిన దానికి నువ్వు చాలా అప్సెట్ అయి ఉంటావు. ఈ పూలు పెట్టుకొని తయారయ్యావనుకో, అలా మనం బయటికి వెళ్ళొద్దాం. కాస్త ఈ ఆలోచనని మర్చిపోయి రిలాక్స్ అవుదువు గాని, సరేనా? ఇప్పుడు బయటికి వెళ్ళడం ఏమొద్దు, నాకేం రావాలని లేదు. ప్లీజ్ రేవతి, నువ్వు ఇలాగే రూమ్లో ఉండటం, ఎక్కడికి రానంటాం నా మనసుకు చాలా కష్టం కలిగిస్తుంది. నేను చేసింది తప్పే, అందుకు సారీ కూడా చెప్పా. దానికోసం నువ్వెలా నా మీద కోపం పెంచుకుంటే ఎలా రేవతి? కాస్త పట్టు విడుపు ఉండాలి. నీకు రిలాక్స్ కావాలనే నేను నిన్ను బయటికి తీసుకెళ్లాలనుకునేది. నా సరదా కోసం కాదు రేవతి, నా మాట విను ప్లీజ్. తయారవు రేవతి. ఒరే వాసు, బయటికి వెళ్ళాలన్నారు, ఇంకా వెళ్ళలేదేట్రా? అమ్మ రేవతి, పొద్దున జరిగింది తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉందమ్మా. ఏం చేసేది చెప్పు? ఆ మనిషి ఇలా చేస్తాడని, ఇలాంటి సిగ్గుమాలిన పనికి ఒడికడతాడని నేను అస్సలు ఊహించలేదమ్మా. అదే తలుచుకుంటూ గదిలోనే కూర్చోక అలా ఎటైనా సరదాగా వెళ్ళరండమ్మా, కాస్త మనసైనా కుదురు పడుతుంది. సరే అత్తయ్య. అరేరే, దిద్దులు కొత్తవా? చాలా బాగున్నాయమ్మా. రోల్డ్ గోల్డ్ అమ్మా, ఇప్పుడే తీసుకొని వచ్చాను. చూసావమ్మా, నువ్వు వట్టి చెవులతో ఉండడం వీడు చూడలేక ఎంత ప్రేమగా తీసుకొచ్చాడో. సరే, ఇద్దరు సరదాగా సంతోషంగా అలా బయటికి వెళ్ళండి. సరే అత్తయ్య. రేవతి, నువ్వెళ్ళి మొహం కడుక్కొని రాపో. అన్నా, టైం 10:30 కావస్తుంది. ఏంటి 10:30 కావస్తుందా? అవునన్నా. అవును రోయ్, పనిలోపడి టైమే చూసుకోలేదు. సర్లేండి, ఇవాళకి ఆపేయండి, మిగతా పని రేపు చూసుకుందాం. సరే సరే అన్నా. తీసేరా. ఆ, అన్నట్టుది. సరే. ఏమే, పాలలో సేమియా వేశాను, అది అడగనుకుంటా చూసామన్నానా? నువ్వేంటి ఇక్కడ నిలబడ్డావు? ఏమైనా తమాషా జరుగుతుందా? అమ్మా, ఇంతసేపు అయింది, నానింకా రాలేదేంటని చూస్తున్నానమ్మా. చేసిన ఘనకార్యానికి ముఖం చెల్లక అటు ఇటు తిరిగి అందరూ పడుకున్నాక ఏ అర్ధరాత్రి ఇంటికి వస్తాడు దొంగలాగా. నువ్వెళ్ళి నీ పని చూసుకోపో. పాపం ఎందుకమ్మా అలా అంటావు? ఏంటే ఏంటే పాపం? కోడలు నగలను కూడా చూడకుండా దాని దిద్దులెత్తిగలని ఆయన మీద జారి చూపిస్తున్నావే. అమ్మా, నాన్న తీయలేదని చెప్తున్నాడు కదా. ఆహా, మరైతే ఆ బంగారం ఎలా పోయిందే? నువ్వైనా తీయాలి, నేనైనా తీయాలి, లేకపోతే వాడి పెళ్ళాం నగలు వాడైనా తీసుండాలి. చెప్పవే, ఎవరై ఉంటారు? ఎవరో తీయకపోతే ఆ దేవుడు వచ్చి తీసుకెళ్ళాడా? నువ్వెన్నన్నా చెప్పమ్మా, నాన్న మాత్రం ఖచ్చితంగా తీయలేదు. ఆయన తీసుంటే గ్యారంటీగా ఒప్పుకుంటాడు. ఎవరు తీశారో చెప్పలేను కానీ నాన్న మాత్రం తీయలేదమ్మా. తీస్తే ఈ పాటికి మందేసో వేయకుండానే వచ్చుండేవాడు. తీయలేదు కాబట్టే ఆ బాత్తో ఇంకా ఇంటికి రాలేదు. అలాగా, ఇన్ని సంవత్సరాల నుంచి నేను చూడని మనిషిని నువ్వు భలేగా చూసావే. బాగా అర్థం చేసుకున్నావు. వెళ్ళవే, వెళ్ళు. ఓ, చెప్పొచ్చింది పిల్లకాకి. రేవతి కాబట్టి తన బంగారం పోయిన మౌనంగా ఉంది. అదే నువ్వో నేనో అయితే ఈ పాటి ఇల్లు పీకి పందిరేసుండేవాళ్ళం. వెళ్ళు,
వీళ్ళ సేమే సంగతి చూడు. ఏంటి లేట్ అయింది? షెడ్లో కొంచెం పని ఎక్కువైంది. ఓ బండి అర్జెంటుగా డెలివరీ ఇవ్వాలి. ఆ పని ధ్యాసలో పడి టైం చూసుకోలేదు. 11 దాటితే మళ్ళీ తలుపులు మూసేస్తారు కదా, అందుకే తొందరగా వచ్చేసాను. నేను దానికోసమే ఎదురు చూస్తున్నా. లోపలికి రా. పద. ఈరోజు డబ్బులు. పొద్దున్న బయటికెళ్ళిన మావయ్య ఇంకా ఇంటికి రాలేదు. ఎక్కడో తాగి పడిపోయి ఉంటాడు. నువ్వేం కంగారు పడుకు, వచ్చేస్తాడులే. పొద్దునే షెడ్డుకు వచ్చాడు. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకని బాగా చివాట్లు పెట్టి పంపించాను. అయ్యో, ఎందుకలా మాట్లాడావు? పాపం, నేను నిర్మోహమాటంగా మాట్లాడాను. నువ్వు అలా అనేశావు. తప్పేం లేదులే. ఆయన చేసిన పనికి ఆయన కాబట్టి ఊరుకున్నాను. ఇంకెవడన్నా అయ్యుంటే చంపి పాతేసేవాణ్ణి. కంగారు పడకు, మత్తు దిగిపోయిన తర్వాత ఆయనే వచ్చేస్తాడులే.